అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనమైతే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా 5 బోట్స్ అయితే ఢీకొట్టినాయండి. అందులో 3 బోట్లు డ్రెడ్జింగ్ పడవలు నదీ గర్భం లోపల నుంచి భారీ యంత్రాల ద్వారా ఇసుకని బయటకు తీసేటటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3 అయితే తొలగించారు. మరి మిగతా 2 బోట్స్ ఏమైనాయి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో అందుకోసమేనండి ఈ వీడియో. ప్రస్తుతం కరెక్ట్గా మనం 67వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ బోట్స్ వచ్చేసి 67వ నెంబర్ గేట్ యొక్క కౌంటర్ వెయిట్ ఏదైతుందో అది, అలానే 69, 70 గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్లు అయితే ఢీకొట్టినాయండి. టోటల్గా 3 కౌంటర్ వెయిట్లు, ఒక్కొక్కటి దాదాపుగా 17 టన్నుల బరువు ఉండేటటువంటి ఈ కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే విరక్కొట్టడం జరిగింది. అవి 3 కూడా పూర్తిగా ధ్వంసమైనవి. సో కన్నయ్య నాయుడు గారి టీం ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు గారు బయటకు వచ్చి సో ఈ గేట్స్ని పరిశీలించి బ్యారేజ్కి ఎటువంటి ఇబ్బంది జరగలేదండి. ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లని మారిస్తే సరిపోతుంది, గేట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి వాటిని కొనసాగించవచ్చు అని చెప్పిన తరుణంలో బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు 3 కౌంటర్ వెయిట్ని అత్యాధునికమైనటువంటి ఐరన్తో చేసిన కౌంటర్ వెయిట్లను అయితే ఇక్కడ అమర్చారండి. సో దానిలో ఐరన్ స్క్రాప్ అలానే కాంక్రీట్ మిక్స్ ఆ రెండింటిని కలిపి అదైతే 17 టన్నుల బరువు ఉండేటట్టుగా అయితే చేశారు. సో మొత్తానికి మిగతా 2 బోట్లలో ఒక బోట్ అయితే ఇక్కడ నుంచి కొట్టుకెళ్ళిపోయిందండి కింద వైపుకి. మీరు చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీ నుంచి ఆ దిగువ ప్రాంతంలో మీకు అయితే ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూడండి. ఒకసారి కొట్టుకొచ్చినటువంటి ఒక బోట్ అక్కడ చూడండి. ఒకసారి ఒక బోట్ అయితే కొట్టుకొచ్చి ఇక్కడ నిలబడిపోయింది. సో ఢీకొట్టినటువంటి బోట్స్లో 5 ఇది 4వ బోట్ అండి. 3 బోటులను అయితే తీసుకెళ్ళి పున్నమి ఘాట్ వద్ద లంగరేసి వదిలేశారు సార్. 3 బోట్లని కలిపి ఐరన్ రోపులతోటి బంధించేసేసి నదీ గర్భంలో వదిలేశారు. ఎందుకంటే ఒడ్డుకు తీసుకెళ్ళడానికి ఒడ్డు నుంచి కొంత మేర అయితే కాంక్రీట్ బెడ్ పున్నమి ఘాట్ దగ్గర వేశారు పుష్కరాల టైంలో. అలానే పున్నమి ఘాట్ అక్కడంతా కూడా టూరిస్ట్ ప్లేసు భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి. సో అందుకని అక్కడ వేశారు. ఇది యాక్చువల్గా ఇది 4వ బోట్ అండి. మరి 5వ బోట్ ఏమైందని కూడా అడుగుతున్నారు. స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఇక్కడ బ్యారేజ్ దగ్గర మొత్తం ఏదైతే మొదటి గేట్ నుంచి 70 నెంబర్ గేట్ వరకు కూడా అండర్ వాటర్ వీడియో ఆపరేషన్ అయితే చేశారండి. దాంట్లో భాగంగా వాటర్లో ఏదైతే వాటర్ అడుగు భాగంలోకి వెళ్ళి వీడియో షూట్ అయితే చేశారు. ఈ నదీ గర్భంలో ఎక్కడైనా గేట్ల దగ్గరికైనా ఆ బోట్ అనేది చిక్కుకుపోయిందేమో అని చెప్పేసి వాళ్ళు చూసినటువంటి తరుణంలో ఎక్కడా కూడా వాళ్ళు మొత్తం టోటల్గా ఒక 10-15 మంది మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా లోపలికి వెళ్ళి మొత్తానికి కూడా వీడియో తీసి మొత్తం కూడా గమనించినట్లయితే మొత్తం సెర్చింగ్లో ఎక్కడా కూడా 5వ బోట్ అనేది లేదు. ప్రస్తుతం అయితే 5వ బోట్ కూడా కింద కొట్టుకెళ్ళిపోయింది అయితే కన్ఫర్మ్ చేశారు. సో బ్యారేజ్ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. బ్యారేజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా ఇది 67 నెంబరు కౌంటర్ వెయిట్ అండి. అలానే ఆ ముందు 69, 70 మీకు కనిపిస్తుంది చూడండి. ఒకటి 69వ నెంబర్ అది, ఆ పక్కన 70వ నెంబరు. సో ఈ 3 కూడా కౌంటర్ వెయిట్లు అయితే కొత్తగా అమర్చారు. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది టోటల్గా కంప్లీట్ అయిందండి. మరి ప్రస్తుతం అక్కడ వదిలేసినటువంటి పున్నమి ఘాట్లో వదిలేసిన బోట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం. నమస్కారం అండి. చూడొచ్చు ప్రస్తుతం అయితే మనం పున్నమి ఘాట్ దగ్గర ఏవైతే ప్రకాశం బ్యారేజ్ని గుద్దినటువంటి బోట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డుగా అతి సమీపంలో లంగరేశారు ఆ ప్రదేశంలో అయితే ఉన్నాం. ఆ బోట్స్ 3 కూడా ఇక్కడ కాంక్రీట్ బెడ్ ఉండటంతో ఈ బయటికి లాగే కార్యక్రమం అది చాలా కష్టతరమైందండి. సో అందువల్ల కాంక్రీట్ బెడ్ ఎక్కడి వరకు అయితే ఉందో జస్ట్ ఆ ప్లేస్ వరకు అయితే ఈ బోట్స్ని లాగేసేసి అక్కడ వదిలేశారు. ఇంతకుముందు చెప్పాను దీనిలో చూడొచ్చు ఇక్కడ ఏవైతే మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి గ్యాస్ కటింగ్ తోటి చేసినటువంటి హోల్స్ ఉన్నాయో వాటిల్లోంచి ఈ ఐరన్ రోప్ తోటి ఈ బోటు ఇది ఫస్ట్ బోటు ఇక్కడ కొద్దిగా పైకి తేలి మాత్రమే కనిపిస్తున్నటువంటిది చూడండి. ఇది సెకండ్ బోటు. సో 3వ బోట్ అయితే ఇక పూర్తిగా మునిగిపోయింది. జస్ట్ దానికి సంబంధించి ఆ బోట్ ఉన్నటువంటి ప్రాంతానికి ఒక మార్క్గా ఒక వాటర్ బాటిల్ని అయితే పైకి అయితే వేలాడదీశారు. సో ఈ 3 బోట్లని కలిపి ఏం చేశారంటే ఒక ఐరన్ రోప్తో కట్టారు. సో ఇక్కడ కొంచెం అనేది ప్రవాహం పెరిగింది. ఇంతకుముందు వాటర్ అనేది ఇంతవరకు లేవు. సో ఈ 3 బోట్లు కూడా ఇక్కడ నుంచి కదులుతాయన్న అనుమానంతో మరొక ఐరన్ రోప్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పోల్ చిన్నది పాతి సో దానికైతే లింకప్ చేశారు. సో ఈ 3 బోట్లని కలిపి కట్టి దాని నుంచి ఒక వైర్ తోటి అయితే ఇటు ఐరన్ రోప్ తోటి కట్టారు. లంగర్ వేశారు, లంగర్ లాంటిది ఇది కూడా సేమ్. సో ఇక్కడ కట్టారు మీరు చూడొచ్చు. ప్రస్తుతానికైతే బోట్లు ఇక్కడే ఉన్నాయి. ఒకటి మరలా కృష్ణా రివర్కి వరద వస్తే
నీటి మట్టం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఈ బోట్స్ని క్రేన్ల సాయంతో పైకి లేపేసేసి ఇట్లా ఒడ్డుకు తీసుకొచ్చేయడం. 2 నదిలో నీటి మట్టం అనేది ఇక్కడ సామాన్యంగా సమ్మర్లో అంటే వేసవికాలంలో నీటి మట్టం అనేది ఇక్కడ నుంచి ఆ తాగునీటి కోసము సాగునీటి కోసం ఎటువంటి వాటి కోసం అయితే ఇక్కడ నుంచి జలాశయం నుంచి అయితే ఆ వాటర్ని విడుదల చేస్తారు కాబట్టి అప్పుడు నదిలో నీటి మట్టం అనేది ఇక్కడ చాలా వరకు అయితే తగ్గిపోతుంది. ఆ టైంలో ఈ బోట్స్ని ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ బెడ్ మీదుగా ఈజీగా తరలించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 విధానాలు అప్లై చేద్దాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ ఇక్కడతో ఆపేశారు. సో బోట్స్కి సంబంధించి వీటి వెనకాల ఏదైనా కుట్ర ఉందా లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మొత్తం సేకరించే పనులు అయితే ప్రస్తుతం ఉంది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే గుద్దుకున్నటువంటి బోట్స్ ఉన్నాయో సో దాని వెనక కుట్ర ఉందా లేదనేది కాసేపు పక్కన పెడితే మొత్తం 5 బోట్స్లోనూ 3 బోట్లు అయితే ఈ డ్రెడ్జింగ్ బోట్లు 3 కూడాను సో ఇసుకని బయటికి తీసేటటువంటి 3 బోట్లు ఇక్కడ అయితే లంగరేశారు. సో మిగతా 2 బోట్లు కూడా బ్యారేజ్ గేట్ల నుంచి అవి కొంచెం చిన్న పడవలు ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ చూడొచ్చు. సో ఇంతకంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి, అవి కూడా ఇసుక తీసేవే, అవి కూడా మరపడవలే ఇంజిన్ సాయంతో నడిచేటటువంటివి. సో ఆ 2 బోట్లు అయితే గేట్ల నుంచి పట్టేంత ఉన్నాయి కాబట్టి ఆ 2 బోట్లు కూడా కిందకైతే కొట్టుకెళ్ళిపోయినాయి. ఒక బోటు మాత్రం బ్యారేజీ దాటి కొద్దిగా అవతల అయితే పట్టేసి అక్కడ ఆగిపోయింది. మరో బోట్ అసలు అడ్రస్ లేకుండా అటు కింద వైపు అయితే కృష్ణానది వెళ్ళేటటువంటి మార్గంలో కొట్టుకుని అయితే ముందుకెళ్ళిపోయింది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి ప్రకాశం బ్యారేజ్ అనేది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఎటువంటి బోట్స్ అనేది లేదు. ప్రకాశం బ్యారేజ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈ ఆపరేషన్ అయితే విజయవంతంగా అయితే పూర్తయిపోయిందండి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బ్యారేజీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా 5 బోట్లు ఏకకాలంలో వచ్చేసేసి 3 కౌంటర్ వెయిట్లని ధ్వంసం చేయగలిగేంత భారీ పడవలు వచ్చి ఢీకొట్టితే ఒకవేళ ఏదన్నా ఒక పిల్లర్ డ్యామేజ్ అయినా కూడా సో ఏం జరిగేదంటే మిగతా బ్యారేజ్ మొత్తం ప్రమాదంలో పడిపోయేది. సో ఆ పిల్లర్స్ అనేవి ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి కాబట్టి ఒక పిల్లర్ డ్యామేజ్ అయిపోయినా కూడా మిగతా బ్యారేజ్ మొత్తం కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గేట్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలానే పిల్లర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోట్స్ అయితే బయటకు వచ్చేసినాయి కాబట్టి ప్రస్తుతానికైతే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో అంటే రికార్డు టైంలో యాక్చువల్గా అయితే ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్ కంటే ముందు 3 కూడా ఫెయిల్ అయినటువంటి 3 ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ బెలూన్స్ తోటో లేదంటే క్రేన్స్ తోటి లిఫ్ట్ చేయడమో లేదంటే అండర్ వాటర్ కటింగ్ చేసి ముక్కలుగా వీటిని బయటికి తీసుకురావడం ప్రాసెస్లు అన్నీ విఫలమైన తర్వాత ఈ హెచ్ బ్లాక్ విధానం ఈ రివర్స్ కావిడి విధానం అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పారు. సో ఏంటంటే కావిడి విధానంలో ముందు వెనక వేసుకుంటారండి. రివర్స్ కావిడి విధానం అంటే మధ్యలో పెట్టి ఇటుపక్క అటుపక్క ఉండి పైకి తీసుకొస్తారు కాబట్టి ఇది రివర్స్ విధానం అని చెప్పారు. సో ఏదైనప్పటికీ 2 బోట్ల మధ్యలో ఒక 2 ఐరన్ గడ్డలను అయితే బిగించేసి హెచ్ బ్లాక్ విధానంలో వాటిని వెల్డింగ్ ద్వారా 2 బోట్లని అనుసంధానించేసేసి ఆ మధ్యలో ఈ బోట్ వచ్చేటట్లుగా పెట్టి ఆ ఆపరేషన్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసి బయటికి తీసుకొచ్చేసేసారు. సో ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది లేకుండా మిగతా 2 బోట్లు ఏమైనాయి కూడా తెలిసిందండి. సో వాళ్ళు చెప్పినటువంటి ఇక్కడ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే 2 కూడా కింద కొట్టుకెళ్ళిపోయినండి. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఎటువంటి ఇది లేదు. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి భవానీ ఐలాండ్ అండి. చాలా కళావిహీనంగా అయితే మారిపోయింది. ప్రస్తుతానికి టూరిస్టులు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కూడా లేదండి. ఎక్కువ మంది కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే మొన్న వరదలో దాదాపుగా 10 నుంచి 20 రోజుల పాటు అష్టదిగ్బంధనం అయిపోయిందండి. సో మొత్తం ఆ పిచ్చి చెట్లు కంప చెట్లు లేదంటే ఈ బురద మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్కులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు మొత్తం కూడా పాడైపోయినాయి. ప్రజెంట్ ఈరోజే అక్కడ ఏదైతే భవానీ ఐలాండ్ ఉందో ఆ భవానీ ఐలాండ్లో ఈ రోజు నుంచి అయితే వర్కులు స్టార్ట్ చేశారు సిబ్బందిని పంపించి. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ భవానీ ఐలాండ్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసే పని అయితే స్టార్ట్ చేశారండి. మరికొద్ది రోజుల్లో భవానీ ఐలాండ్కి టూరిజం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి కూడా కొంతమంది వెళ్తున్నట్లున్నారు. బట్ చూడడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే గతంలో మాదిరిగా అయితే పరిస్థితి లేదు. సో 11.5 లక్షల క్యూసెక్కులు వరద అంటే మామూలు విషయం కాదు. సో ఆ నేపథ్యంలో చెట్లు కొట్టుకు రావడం అలానే బురద ఈ కొన్ని అయితే శిల్పాలు అక్కడ ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు పార్కులో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు చాలా వరకు అయితే మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయండి. సో వాటిని ఏమీ కూడా కదపడానికి కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే అక్కడ వర్క్లు అనేవి కొన్ని స్టార్ట్ అయినాయి. మొత్తం కూడా క్లీనింగ్ పనులను అలానే తిరిగి వాటన్నింటినీ కూడా యథాస్థితికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో భవానీ ఐలాండ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కొన్ని రోజులు ఆగి వెళితే బెటర్ అండి. సో ఆ కార్యక్రమాలు మొత్తం పూర్తవడానికి ఎట్లేదన్నా కూడా కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఇదే పున్నమి ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఇది ఆ పిండ ప్రదానాలు చేసే ఘాట్ అండి. ఈ ఘాట్లో మనం ఉన్నాం ఇక్కడ నుంచి. సో ఈ ప్రాసెస్లో అయితే మొత్తం విజయవంతంగా టోటల్గా ఎటువంటి అక్కడ అనుమానాలు లేకుండా
ఉన్నటువంటి మిగతా 2 బోట్స్ని కూడా మొత్తాన్ని అయితే తొలగించేశారు. సో ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో గుత్తేదారు సంస్థ మెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి. సో బ్యారేజ్ దగ్గర అయితే ఎటువంటి ఆపరేషన్స్ లేవు, మొత్తం క్లోజ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ అండి.